అందరికీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బ్లౌజులు కట్ చేస్తున్నా. కటింగ్ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి. కొంచెం నీళ్ళు చల్లుతున్నా, ముడతలు ఉన్నాయి కదా. ఏమ్మా అయిపోయినాయా? సాయంత్రం ఇస్తాను. మళ్ళీ 10 అంటే 50 అను 150 200 కొడుతున్నారా? చేతి పనికి నేను బయటే ఇస్తానండి. ఎక్కువగా ఉన్నాయి కదా వర్క్, ఎప్పుడు బయటే ఇస్తా. ఏదన్నా అర్జెంట్ అంటే మాత్రం నేను చేస్తా. డీస్ ముక్క అయితే మీకు క్లారిటీగా ఉంటుందో లేదో అని చాక్ పీస్ తీసుకున్నా. సరే, ఈ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం పైన బుట్ట చేయి పెట్టమన్నారు. చెయ్యి మాత్రం అంచు ఉంది దీనికి, అంచు అంత వద్దులే, కొంచెం తగ్గించే పెట్టండి, బుట్ట చేయి పెట్టండి అన్నారు. సరే ఓకే. ఆదిలో అయితే ఏం తేడా లేదు. కొంచెం వెనకమాల డాట్స్ కోసం అయితే నేను కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. అంటే ఇంచ్ అంటే ఎక్కువైపోతుంది కదా, రెండు మడతల మీద ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇలా కటింగ్ చేస్తూ మీకు వీడియో పెడుతూ మాట్లాడుతూ ఉంటే నేను ఏదైనా పొరపాటు చెప్తున్నానేమోనని నాకు కూడా కొంచెం అవగాహన వచ్చి మీ ద్వారా నేను నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కొన్ని. ఎందుకంటే నేను నిన్న వీడియోలో చెప్పాను, మనం ఎంత టైలరింగ్ వర్క్లో ఎంత తోపులమైనా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిసారి కొత్తగా. ఓకే, ఇదైతే డ్రాయింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నడుము పొడుగు చూసేసాను కదా. ఇది మీకు వీడియోలో కోసమే నేను ఇలా అనేది నేను చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను ఇంకా చూసే పని ఏమి ఉండదు, ఆల్రెడీ గుర్తులు పెట్టేశాను కాబట్టి చూసే పని ఏమి ఉండదు. ఇంకా లగ్గీసింది నేను కట్ చేసేసుకుంటా. ఓకే అండి, కటింగ్ చేసేద్దాం. వెనక పార్ట్ నేను పై ముక్క కంటించిన తర్వాత నెక్ కట్ చేస్తాను. ఎందుకంటే నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది అని, నా భద్రత కోసం నేను జాగ్రత్తగా వాళ్ళకి సాగిపోకుండా కుట్టాలి కదా, దానికోసమని నేను నెక్ అయితే కట్ చేయను. ఇప్పుడు కట్ చేయను, లైనింగ్కి పై ముక్కకి ఈ ముక్కకి అంట కుట్టిన తర్వాత నెక్ కట్ చేస్తాను. సో ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకుంటున్నా. ఇక్కడైతే రౌండ్ గీసేసుకున్నా. ఇది పలక నెక్కు, మామూలుగా రౌండ్ గీసాను. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా మనం ఇలా కట్ చేసేసుకోవటమే కదా. ఇక చేతులు తీసేద్దాము. చేతులు అయితే కొంచెం ఈ అంచు ఉంది కదా, 2 అంచులు ఉన్నాయి. ఒక అంచు నడుంకి వేస్తాను, ఒక అంచు అయితే చేతులకి వేస్తాను. ఈ అంచు చేతులకి వేస్తాను. ఇంత అంచు కూడా నాకు ఎక్కువ అవుతుందేమో అంది ఆ అమ్మాయి. అయితే కొంచెం పైన బుట్ట పెట్టమంది కాబట్టి ఎక్కువైతే అవదండి. కొంచెం మనం నుంచునేటట్టు ఇక్కడ 2 అంగుళాలు పైకి వెళ్తుంది కాబట్టి ఈ అంచు మొత్తం పెట్టేస్తే, ఇంకా మనకు కావాలంటే కూడా పైన కొంచెం కట్ చేసుకోవాలి. కూర్చుని నుంచోవాలి అంటే మాత్రం అంతే కదా, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా అంతేనండి. దీని మీద కొంచెం పొడుగు పెట్టమన్నారు చెయ్యి. అయితే నేను ఇంకా కొంచెం పొడుగు పెడుతున్నా బుట్ట కోసం, కుచ్చు కోసం. కుచ్చు కటింగ్ వేరే ఉంటుంది కదండి. కొంచెం లైనింగ్కి ముక్క పడితే మాత్రం వేస్తానండి. అమ్మాయి చేయి పొడికి ఇక్కడికి వచ్చింది.
అమ్మాయి చేయి పొడికి ఇక్కడికి వచ్చింది. నేను కొంచెం పెట్టమన్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. కుచ్చు కోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసాను. ఇలా అనేది మనకు ఒక ఆలోచన విధానంగా ఉంటే మనం బ్లౌజు చెడిపోకుండా కుట్టచ్చు. ఇక్కడ సరిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం లైనింగ్ అతుకు పడుతుంది. దానికి జాయింట్ చేసే ముందు నేను ఎంత ముక్క పడుతుంది, ఒకవేళ వేయకపోతే ఖర్చులోకి వెళ్ళిపోతుందా, ఒకవేళ వేద్దామా, వేస్తే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది సంకలో కూడా అనుకునే దాన్ని బట్టి కుట్టేటప్పుడు దీనికి ఆ ఏర్పాటు చేస్తా. ఇక మనం దీన్ని ఇలా వేసేసుకోవటమే క్రాస్. నేనైతే అంచులు చీలికలు ఇటు సైడ్ సంకకల్లే ఉంచేసాను. ఒక డ్రాయింగ్ గీసేస్తున్నా. మీరు రోజు నా వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం మీకు ఈ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుందేమో. చక్కగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఫ్రంట్ పొడుగు మాత్రం నేను మామూలుగా ఒక డ్రాయింగ్ గీసాను, కానీ అంత అయితే పొడుగు లేదు, కొంచెం తగ్గించే ఉంది. ఉండ క్లాత్ మీద నేను ఒక డ్రాయింగ్ అనేది గీసుకున్నాను అంతే. చూసారా, ఇలా వచ్చింది. అంటే 1 ఇంచు నేను ఎక్స్ట్రా గీసుకున్నాను, దాన్ని అయితే ఇచ్చేయట్లేదు, కట్ చేయట్లేదు. నేను నాకు ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. ఈ డ్రాయింగ్లో నాకు ఎంత కావాలో అంతవరకే గుర్తుపెట్టి తీసుకుంటున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఇవన్నీ మీకు వీడియోలో కొలిసి చూపించటం అనేది నాకు నా ఆలోచనలాగా కట్ చేసేస్తున్నా. ఇక ఇదంతా కరెక్టే కదా అని మీరు మళ్ళీ మాకు ఇది చూపించలేదు అని అంటే అది నా పొరపాటే. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు చూపించాలి, ఇలాగా అన్నీ ఆదులు పట్టి చూపించాలి. ఒక్కొక్కసారి నాకేంటంటే ఆటోమేటిక్గా నేను గీసింది కరెక్టే కదా అన్న ఆలోచనతో కట్ చేసేస్తున్నా. దాన్ని మీరు కొంచెం గమనించండి. చూసారా, అది కరెక్ట్గానే వస్తుంది అన్న ఆలోచనతో నేను కట్ చేసేస్తున్నా. మీకైతే పర్టికులర్గా వీడియోలో నేను ఇలా చూపించాలి కరెక్ట్గా. అందుకేనండి ఫ్రంట్ ఒక డ్రాయింగ్ మనం గీసేసుకుంటే దాన్ని బట్టి మనకి వచ్చేస్తుంది, కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది అయిపోయింది. క్రాస్ బెల్ట్ అయితే కుట్టేటప్పుడు తీస్తానండి. ఇదైతే నేను కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ లోతు అనేది తీసేసాను. మీకోసం కొంచెం ఇలా చూపిస్తున్నాను. ఇలా తీయాలి, కంపల్సరీగా తీయాలి. కొంచెం చిన్నవి మనకి ఏదన్నా కటింగ్లో కొంచెం ఎగుడు దిగుడు అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి అర్థమైపోతుంది ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు కటింగు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అట్లా ఆలోచనతో కూడా మనకు కటింగ్ బాగా నీట్గా వస్తుంది. ఇక ఇది కట్ చేసేద్దాం. నేను క్రాస్ బెల్ట్లు అక్కడ తీసేస్తాను, మిషన్ దగ్గర కుట్టేటప్పుడు తీసేస్తాను. ఇప్పుడు ఇది పై ముక్క మీకు కట్ చేసి మిషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అసలు శాంతం టైలరింగ్ వర్క్లో ఐడియా లేని వాళ్ళండి శాంతం టైలరింగ్ వర్క్లో ఐడియా లేని వాళ్ళు మీకు ఏదైనా ఇంట్లో మీరే జాకెట్ కుట్టుకోవాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీ పాత బ్లౌజ్ ఏదైనా సరే బాగా కుదిరిన బ్లౌజ్ అయితే ఉంటుంది కదా,